ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగిరిందట. ఆగు గట్లనే ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న వ్యవహారం. ఉరేసుకుంటా అని మందిని బ్లాక్మెయిల్ చేసి ఓట్లేపించుకుంటే గాని అన్న ఓట్లల్లా గెలవలేకపోయిండు. అసొంటైన కాంగ్రెస్ వాళ్ళ అందరి పేర్లు రెడ్ బుక్ లో ఎక్కించుకుంటుండట. చిన్నప్పుడు బల్లె సార్ బయటికి పోతే క్లాస్ లీడర్ను పిలిచి ఎవరన్నా లొల్లి చేస్తే బోర్డు మీద పేరెక్కిరా అని చెప్తుండే కదా. అగో సేమ్ గట్లనే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ దొక్కేటోళ్ళు అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నట కౌశిక్ అన్న. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేవో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్ లో అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేం, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా, దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారు చేస్తే జాదా హుషారి జాన్కు ఖతరా అవుతుంది. మేము అధికారంలోకి వచ్చినాక పరిశాన్ల పడతారు, ఇది బెదిరింపు కాదు బాధ్యతని యాద్ చేస్తున్నా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళంతా గజగజ వణకాలన్నట్టు. బాధ్యతని యాద్ చేస్తేందుకు రెడ్ బుక్ లో పేరు రాస్తున్నా అని బెదిరించలేందుకే అన్న, ఇంకెందుకే ఈ ఎచ్చులు కొట్టుడు. మొన్న ఎంపీ ఎలక్షన్ల జనాలు మన పార్టీని ఏం చేసిరో తెలుసు కదా. టైం మనది కానప్పుడు సప్పుడు చేయకుండా ఉండాలి కానీ ఏదో కోడి వేయి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు చేయొద్దు కదా. నీకే ఎసరు చూసుకో. మళ్ళా ప్రభుత్వ పాలన మంచి లేకుండా విమర్శించు గానీ రెడ్ బుక్ లో పేరెక్కించుకొని అందరిని లోపటేస్తామంటే పవర్లున్న నువ్వు కాదు వాళ్ళు అన్న సంగతి యాద పెట్టుకోవాలి అని అనుకుంటే కామెంట్లు చేస్తారు కొందరిగా. అన్నట్టు నువ్వు హుజురాబాద్కి వెళ్ళి గెలిస్తే నియోజకవర్గానికి 100 కోట్లు తెస్తున్నట్టే కదా, ఆ పైగా మేడి దానికి వచ్చింది అని అడుగుతురట హుజురాబాద్ పబ్లిక్. చూసుకో మరి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎవ్వరు ఎటైనా దుంకొచ్చు, ఏ లీడరు ఏ పార్టీ కండువా అయినా కప్పుకోవచ్చు. అట్లనే ఇక పని అయిపోయింది అనుకున్న పార్టీ పతార పెరగొచ్చు, జోరు మీదున్న పార్టీ బేజారు కావచ్చు. ఇదంతా అందరికి తెలిసిందే గాని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అనంటే, మాజీ మంత్రి మల్లన్న జయంగా మాజీ మంత్రి మల్లారెడ్డికున్న క్రేజు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. కార్ పార్టీ జోరు తగ్గి పవర్లో లేకున్నా గానీ మల్లన్న పతార మాత్రం పలసగ్గాలే. ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు చూస్తుంటే మల్లన్న మళ్ళా పాతగుడికే పైన కట్టి కారు దిగి కండ్వా మార్చుకొని సైకిల్ సవారీ చేయబోతుండని తెలుస్తుంది. కొన్ని వద్దుల సంది మల్లన్న మీద మస్తు ఆరోపణలు, కేసుల వార్తలు, ఆయన కాలేజీల కాడైతున్న పంచాదులు అన్ని చూస్తూనే ఉట్టిమి. రేపు ఇంకిన్ని కేసులతో కూడా మస్తుగా సతాయిస్తారని రందిలు ఉండటం మల్లన్న. ఇక ఇదే టైంలో టీడీపీ ఏపీల పవర్లకు వచ్చి బాబు సార్ సీఎం అయ్యే వరకలా తెలంగాణలో కూడా మళ్ళా పార్టీ జీవగంజి పోసి పసుపు పార్టీకి పాత వైభవం ఇద్దామని చూస్తున్నారట. మరి ఒకప్పుడు పార్టీలో పనిచేసిన పాత లీడర్ అయినా మల్లారెడ్డి మీదికెళ్ళాడు. సోషల్ మీడియాలో అయినా బయట అయినా మంచి క్రేజు ఓ రేంజు ఉండనే ఉండే. అందుకే నువ్వు మంచి రోజు చూసుకొని పసుపు పార్టీ కన్వ కప్పుకోగానే మేము కుంకుమ బొట్టు పెట్టి తెలంగాణ టీడీపీ అధ్యక్షుని కుర్చీలో కూర్చోబెడతామని మల్లారెడ్డికి మనసును పట్టని మాట చెప్పిరట. దాంతో నువ్వు ఒకవేళ పోతే ఎట్లుంటది అని కూడా అన్ని తీర్లు ఆలోచన చేస్తున్నట మల్లన్న. కేసుల బుగులు లేకుండా ఉండాలంటే పోతేనే జర బెటరు. ఎందుకంటే బీజేపీతోని కలిసి టీడీపీ కూటమిలో ఉండే వరకలా అట్లా కూడా కలిసి వస్తుంది. అదిగాక ఏపీ సీఎం చంద్రబాబు చెప్తే తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఇంటాడని దగ్గర తాను అనుకొచ్చిందట మల్లన్న. బాబు కూడా మళ్ళా తెలంగాణలో యాక్టివ్ అవుతాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని ఇదివరకే చెప్పే వాళ్ళు కూడా సీరియస్ గానే సీట్లు ఓట్ల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మరి ఎట్లుంటదని పాలవర్లు కార్ పార్టీ కౌన్సిలర్తో చర్చలు జరిపిండని కూడా వస్తుంది. కానీ ఇదే ముచ్చట మల్లన్న అడిగితే మాత్రము ఇదంతా తప్పుడు ప్రచారము అని ఖండాలో ఖండిస్తున్నాడు. మరి పోయేదాకా మనసులో ముచ్చట బయట తెలియొద్దని పైలం పడుతున్నాడా ఏమో తెలియదు. కానీ ఇంకొన్నొద్దులు ఆగితే ఏదో ఒకటి ఎక్కడదక్కడ తెలిపోతుంది. ఇక